దాదాపు 25 సంవత్సరాల తర్వాత మాట. అగ్గిరాముడు సినిమా 100 డేస్ ఫంక్షన్ విజయవాడలోని సరస్వతి టాకీస్ లో జరుగుతుంది. నిమ్మకూరులో స్కూల్ లేదు. పక్కనే ఉన్న నెడమూలు గ్రామస్తులు వల్లూరి వెంకట సుబ్బారావును గ్రామ పెద్దలు తమ ఊరికి ఉపాధ్యాయునిగా ఎంపిక చేశారు. సుబ్బారావు గారు ప్రతిరోజు ఉదయమే నిమ్మకూరుకు వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పి తిరిగి సాయంకాలం నెడమూలుకు వెళ్లేవారు. పంట చేతికి అందినప్పుడు రైతులు తమ తాహతను బట్టి ఆయనకు ధాన్యం కొలిచేవాళ్ళు. ఎప్పుడైనా నగదు రూపంలో కూడా ఆయనకు ప్రతిఫలం ముట్ట చెప్పేవారు. సోకురామయ్య ప్రతిరోజు ఎన్టీఆర్ ని స్కూలుకి తీసుకువెళ్లేవారు. వానాకాలంలో అయితే తన భుజాలపై ఎత్తుకుని వెళ్లేవారు. పాఠశాలలో దించే ముందు పిల్లవాడి పాదాలను తన కండువాతో తుడిచేవారు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత మాట. అగ్గిరాముడు సినిమా 100 డేస్ ఫంక్షన్ విజయవాడలోని సరస్వతి టాకీస్ లో జరుగుతుంది. ఆ చిత్ర కథానాయకుడు ఎన్టీఆర్ ప్రసంగిస్తూ తన హైస్కూల్ రోజులు, కాలేజీ రోజులు, విజయవాడ వీధుల్లో తిరిగిన వైనాలు తలుచుకున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఆయన దృష్టి మధ్య వరుసలో కూర్చుని ఉన్న ఒక వృద్ధ మూర్తిపై పడింది. ఆయనను ఎన్టీఆర్ గుర్తుపట్టారు. ప్రసంగం మధ్యలో ఆపి వేదిక దిగి ప్రేక్షకుల్లోకి వెళ్లి ఆ వృద్ధుణ్ణి చేయందించి తోడు తీసుకుని ముందు వరుసలో కూర్చోబెట్టి సవినయంగా పాదాలను నమస్కరించి తిరిగి వేదిక పైన వెళ్లి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆ పెద్దాయన చిన్నతనంలో తనకు ఉపాధ్యాయుడని, ఆయనే తనకు తెలుగు నేర్పించారని, ఆయన వల్లే తనకు తెలుగు భాష పట్ల అభిరుచి ఏర్పడిందని ఎన్టీఆర్ చెప్పారు. ఆయన మరెవరో కాదు, ఆనాటి వల్లూరి వెంకట సుబ్బారావు గారే. ఎన్టీఆర్ 3వ తరగతి పూర్తయిన తరువాత తన కొడుకు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలని రామయ్య ఆశించారు. సుబ్బారావుకి ఇంగ్లీష్ రాదు. ఆవురుపాడులో ప్రైవేట్ స్కూల్లో నడుపుతున్న ఒక ఉపాధ్యాయుడు ఇంగ్లీష్ కూడా బోధించేవారు. రోజు 3 మైళ్లు నడిచి వెళ్లవలసి వచ్చినా సరేనంటూ రామయ్య తన కొడుకును ఆయన దగ్గర చేర్పించారు. రోజు బిడ్డను భుజాలపై ఎత్తుకుని సోకురామయ్య నడుచుకుంటూ ఆవురుపాడుకు తీసుకువెళ్లేవారు. ఆ స్కూల్లో 4, 5 తరగతులు ఎన్టీఆర్ చదువుకున్నా 2 ఏళ్లు సోకురామయ్య దినచర్య అదే. 5వ తరగతి తరువాత చదువు కోసం అందరూ సమీప పట్టణమైన విజయవాడకు వెళ్లాల్సిందే. ఎన్టీఆర్ 5వ తరగతి పూర్తయిన తరువాత ఏం చేయాలన్న ప్రశ్న కుటుంబ సభ్యుల మధ్య నిలిచింది. లక్ష్మయ్య గారు తన కొడుకు కూడా తనలాగే పొలం పనులకు వస్తాడని అనుకున్నారు. రామయ్య గారి ఆలోచన మాత్రం దానికి భిన్నంగా తారకం బాబు చదువుకోవాలని పట్టుబట్టారు. ఆ మేరకు నిర్ణయం కూడా అయిపోయింది. ఆయన మాటకు తిరుగులేదు. 10 ఏళ్లప్పుడు రామయ్య గారు తారక రాముణ్ణి విజయవాడ మున్సిపల్ హైస్కూల్లో 6వ తరగతి చేర్పించారు. ఆ రోజుల్లో స్కూల్ ఫీజు నెలకు ₹2.30. ఎన్టీఆర్ చదువు కోసం రామయ్య దంపతులు విజయవాడకు మకాం మార్చారు. ఇంటి రెంటు నెలకు ₹4. లక్ష్మయ్య నుంచి రామయ్యకు ప్రతి నెల ₹50 అందేవి. రామయ్యకి వేరే ఉద్యోగం అంటూ ఏదీ లేదు. ప్రతిరోజు కుర్రవాడు స్కూలుకు వెళ్లేలా చూడటమే ఆయన పని. నిమ్మకూరులోనే ఉండిపోయిన లక్ష్మయ్య ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలా అనే ఆలోచనలో పడ్డారు. ప్రతి నెల క్రమం తప్పకుండా రామయ్యకు డబ్బు పంపడం అంటే సులువు కాదు. వ్యవసాయం ఒక్కటే లక్ష్మయ్యకు తెలిసిన విద్య. ఖర్చులు మరీ ఎక్కువ పెంచకుండానే ఇంకొంచెం ఎక్కువ భూమిని సాగు చేయవచ్చని ఆయన గ్రహించారు. అదే సమయానికి గ్రామంలో కొంత భూమి అమ్మకానికి రావడంతో అవకాశం అందింది. ధర తక్కువ చెప్పడంతో ఎలాగైనా భూమి కొనుగోలు చెయ్యాలని లక్ష్మయ్య ఆశపడ్డారు. అప్పు చేసి పొలం కొన్నారు. కానీ అది జరిగిన కొంతకాలానికే అకస్మాత్తుగా బస్తా ధాన్యం ధర ₹11 నుంచి ₹2.5 పడిపోయింది. లక్ష్మయ్య ఆర్థికంగా ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. అప్పిచ్చిన వాళ్ళు లక్ష్మయ్య ఆర్థిక పరిస్థితి క్షీణించినట్లు తెలియగానే బాకీ తీర్చివేయాలని ఒత్తిడి తెచ్చారు. ఎప్పుడైతే ధాన్యం ధరలు పడిపోయాయో భూముల ధరలు కూడా పడిపోయాయి. అప్పు తీర్చడానికి నెల నెలా ఖర్చులకని తారకరాముడి చదువు కోసమని లక్ష్మయ్య తనకు వారసత్వంగా వచ్చిన భూమిని అమ్ముకోవలసిన అగత్యం ఏర్పడింది. ఇక తనకు మిగిలిన ఆస్తి అంతా కొత్తగా కొన్న 7 ఎకరాల భూమి మాత్రమే. సోకురామయ్యకు ఈ విషయాలేవీ తెలియవు. అంతా సజావుగానే ఉందని ఆయన భావించేవారు. 6వ తరగతి పూర్తయిన తరువాత ఎన్టీఆర్ ని తీసుకుని వేసవి సెలవులకి రామయ్య నిమ్మకూరు వెళ్లారు. అప్పుడు ఆయనకు లక్ష్మయ్య కష్టాలు, పడుతున్న పాట్లు తెలిసొచ్చాయి. పెద్దలంతా గంభీరంగా ఉంటూ ఎంతగా కప్పిపుచ్చాలని ప్రయత్నించినా ఎన్టీఆర్ కూడా తమ ఆర్థిక సమస్యలు సూచనప్రాయంగా తెలిసాయి.
లక్ష్మయ్యకు తారక రాముణ్ణి విజయవాడలో చదివించడం తలకు మించిన భారమని అర్థం చేసుకున్న రామయ్య ఎన్ని ఇబ్బందులున్నా కొడుకు చదువు కొనసాగించడానికే నిశ్చయించుకుని భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. పిల్లవాడి చదువును కొనసాగించడానికి, తన తోడల్లుడికి సాయం చేయడానికి తాను కూడా ఏదో ఒక పనిలో కుదురుకోవాలని సోకురామయ్య అనుకున్నారు. వ్యాపారం చేస్తున్న ఒక స్నేహితుడి సాయం అర్థించారు. ఆ స్నేహితునికి విజయవాడలో 3 సిటీ బస్సులు, ఒక మెకానిక్ షెడ్ ఉండేవి. రామయ్య గారి మంచితనం అతనికి తెలుసు. ఓడలు బల్లుగా మారిన ఆయన కుటుంబ పరిస్థితి అర్థం చేసుకున్న ఆ స్నేహితుడు తన మెకానిక్ షెడ్ మేనేజర్ గా ఉండమని రామయ్యకు చెప్పారు. మేనేజర్ ఉద్యోగం నిస్తేజంగా ఉంటుందని చెప్పి రామయ్య సిటీ బస్సులో కండక్టర్ ఉద్యోగం కోరుకున్నారు. ఎప్పుడూ మల్లెపువ్వు లాంటి తెల్లటి లాల్చీ వేసుకున్న వ్యక్తి ఇప్పుడు కండక్టర్ గా కాకీ చొక్క ధరించాల్సి రావడం విధి విలాసం. కాకపోతే ఆ ఉద్యోగం రామయ్యలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బస్సులో వెళ్తూ ప్రయాణికులకు టికెట్ ఇవ్వడం ఆనందింపజేసింది. కానీ దురదృష్టవశాత్తు ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఒకరోజు ఆయన సిటీ బస్సులో ఫుట్ బోర్డు మీద నిలుచున్నప్పుడు కాలు జారి కింద పడడంతో కాలికి ఫ్రాక్చర్ అయ్యింది. కదలలేని పరిస్థితి. కండక్టర్ గా ఆయన ఉద్యోగ జీవితం అలా అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటికి ఎన్టీఆర్ 7వ తరగతి చదువు పూర్తవుతోంది. విజయవాడలో ఎన్టీఆర్ చదువు కొనసాగించడానికి కావలసిన ఆర్థిక బలం లక్ష్మయ్యకు లేదు. ప్రస్తుతం రామయ్య శారీరకంగా ఏ ఉద్యోగానికి పనికిరాని స్థితిలో ఉన్నారు. అందువల్ల ఎన్టీఆర్ చదువుకు స్వస్తి పలికి పొలం పనిలో తనకు తోడుగా ఉంటే సరే అని లక్ష్మయ్య భావించారు. అందుకు రామయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో గొప్ప ఉద్యోగి అవ్వాలని ఆయన కలలు కన్నారు. అందువల్ల ఎలాగైనా సరే ఎన్టీఆర్ చదువు కొనసాగించాల్సిందేనని పట్టుబట్టారు. అది మాటల్లో చెప్పినంత సులువు కాకపోయినా రామయ్య గారి మాట లక్ష్మయ్యకు శాసనమే. రామయ్య విజయవాడలో ఉండే అవకాశం లేదు. ఇంకొక దారి లేక పిల్లవాడి చదువు బాధ్యతను స్వీకరించి లక్ష్మయ్య గారే తన మకాం విజయవాడకు మార్చారు. సోకు రామయ్య దంపతులు నిమ్మకూరులో ఉండిపోయారు. లక్ష్మయ్య గారికి అవి గడ్డు రోజులు. పల్లె నుండి వచ్చి పట్నం బ్రతుక్కి అలవాటు పడడం అంత సులువు కాదు. ఒక సాధారణ రైతుకు పట్నంలో పని దొరకడం చాలా కష్టం. అన్ని విధాలా ఆలోచించిన తరువాత చివరికి వ్యవసాయానికే అనుబంధమైన డైరీ ఫామ్ ను లక్ష్మయ్య ఆశ్రయించారు. ఆ రోజుల్లో పల్లెవాసులకు, ముఖ్యంగా రైతు కుటుంబాలకు పాలమ్మడం, పాల వ్యాపారం చేయడం తెలీదు. పాలమ్మి డబ్బు సంపాదించాలనే ఆలోచన రావడం ఒక విశేషమే, కానీ గౌరవప్రదం కాదని అనుకునేవారు. రైతు నేపథ్యంలో నుంచి వచ్చిన వెంకట్రామమ్మకు కూడా లక్ష్మయ్య గారి ఆలోచనను సమర్థించలేదు. ఎలాగైతేనేం పాల వ్యాపారం కూడా ఒక నీతివంతమైన వ్యాపారమేనని లక్ష్మయ్య ఆమెకు నచ్చజెప్పాడు. విజయవాడ రామా టాకీస్ కు ఎదురుగా ఉన్న కౌతు సూర్యనారాయణ గారి స్థలం తీసుకుని ఒక పూరిపాక వేసుకుని 2 గేదెలతో వారు వ్యాపారాన్ని ప్రారంభించారు. నిమ్మకూరు నుంచి వచ్చిన లక్ష్మయ్య అనే రైతు డైరీ ఫామ్ ప్రారంభించి కల్తీ లేని పాలు పోస్తున్నాడని చుట్టుపక్కల వాళ్లకు తెలిసింది. నోటి మాటతో వ్యాపారం పుంజుకుంది. లాభాలు రావడం మొదలుపెట్టాయి. వాళ్ళు ఇంకో 2 గేదెలను కొన్నారు. కావిళ్లు మోసి కష్టపడి చెమచోడ్చి నన్ను ఎప్పుడైతే చదివించారో ఆనాడే నేను క్రమశిక్షణకు అలవాటు పడ్డాను. కష్టపడి పని చేస్తేనే జీవితానికి పరమార్థమని చిన్నప్పుడే తెలుసుకున్నాను. భోగాల సత్వం నా జీవన రీతి కారాదని ఆనాడే నిర్ణయించుకున్నాను అని 1988లో తన చిన్ననాటి సంగతులు గుర్తు తెచ్చుకుని ఎన్టీఆర్ చెప్పారు.